హాయ్ గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో అథమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సైజ్ 5.2 19th క్వశ్చన్ 20th క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడతో ఈ ఎక్సైజ్ 5.2 ఎండ్ అయిపోతుంది. ఓకే, దానికంటే ముందర ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీకు ప్రతి ఒక్కటి కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్, దానికోసం వీడియో కూడా మీరు వాచ్ చేయొచ్చు. అలాగనే మీకు ఇక్కడ జరిగిన ప్రతి ప్రాబ్లం నేను రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు అవైలబుల్ గా ఉంటుంది నోట్స్. అలాగే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి డీటెయిల్ మన ఛానల్ చెప్పడం జరుగుతుంది. త్వరలోనే పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. 19th క్వశ్చన్. సుబ్బారావు స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995 at an annual salary of 5,000 and received an increment of 200 each year. In which year did his income reach 7,000? ప్రాబ్లం వింటే కానీ చాలా ఈజీ, సింపుల్ గానే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, సుబ్బారావు 1995లో జాబ్ కి వెళ్ళడం జరిగింది అనమాట. ఎంత? 1995లో. ఆ 1995లో వెళ్ళినప్పుడు ఫస్ట్ శాలరీ ఎంత తనకి? 5,000. ఎంత? 5,000. ఇక్కడ చూడండి, ఎంత? 5,000. ఎప్పుడు? 1995లో. ఓకే, 1995లో 5,000. తర్వాత ప్రతి సంవత్సరానికి ఏంది? ప్రతి సంవత్సరానికి ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఎంత? 200 ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం తనకి ప్రతి సంవత్సరం 1996కి ఎంత వస్తుంది? 5,000 ప్లస్ 200. ప్రతి సంవత్సరం తనకి 200 అనేది ఇంక్రిమెంట్ పెరుగుతుంది అనమాట. అంటే ఆ 500 200 అనమాట. 5,200 ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ తన శాలరీ వచ్చేసి ఎంత? 5,000. సెకండ్ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళా 200 పెరుగుతుంది. ఈచ్ ఇయర్ కి 200 పెరుగుతుంది. అప్పుడు 1996కి ఎంత అవుతుంది? 5,200 అవుతుంది. అలా పెంచుకుంటా 200 పెంచుకుంటా వెళ్తే ప్రతి సంవత్సరానికి 7,000 ఏ సంవత్సరంలో వస్తుంది తనకి అనేదే క్వశ్చన్. అర్థమైందా? మళ్ళా వినండి, ప్రతి సంవత్సరము 200 పెరుగుతుంది. తనకి ఎంత? ఫస్ట్ శాలరీ 5,000. అలా పెరగడం ద్వారా 7,000 వెళ్తుంది కదా. 7,000కి శాలరీ. ఆ 7,000 ఏ సంవత్సరంలో వస్తుంది అనేది కనుక్కోవాలి మనం. అర్థమైందా క్వశ్చన్? ఇక్కడ చూడండి, విచ్ ఇయర్ డిడ్ హిస్ ఇన్కమ్ 7,000? 7,000 ఏ ఇయర్ లో తను అందుకుంటాడు. అర్థమైందా? ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా. ఓకే గైస్, ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. సొల్యూషన్. యాన్యువల్ శాలరీ రిసీవ్డ్ బై ఎవరు? సుబ్బారావు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ కి ఎంత మనకి? 5,000. తర్వాత మళ్ళీ రెండో సంవత్సరానికి ఏమవుతుంది? 5,200. తర్వాత 5,400 డాష్. ఎప్పుడు 7,000 కావాలి కాబట్టి మనకి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? 7,000 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను చెప్పడం జరిగింది చాలా సార్లు. ఇలా మనం ఏపీ తయారు చేసుకున్నాక ఫస్ట్ ఏం చేయాలి? ఏ కనుక్కోవాలి, డి కనుక్కోవాలి. ఇంకా అదే ఫస్ట్ చేయాల్సిన మీరు పద్ధతి. ఓకే, ఏ ఈక్వల్ టు 5,000. తర్వాత డి కనుక్కోండి. డి సింపుల్ గా చెప్పొచ్చు. డి ఎంత వస్తుంది? 200 వస్తుంది. A2 మైనస్ A1. A2 ఎంత? 5,200 మైనస్ 5,000. A1 ఎంత? 5,000. మొత్తం ఎంత? 200. ఇక్కడ ఏఎన్ నేను ఏమనుకుంటున్నాను? 7,000. ఎందుకు ఏఎన్ 7,000 అనుకుంటున్నానంటే మనకి 7,000 అనేది ఏ టర్మ్ లో ఉందో తెలిస్తే. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఎంత? 5,000. సెకండ్ టర్మ్ ఎంత? 5,200. థర్డ్ టర్మ్ ఎంత? 5,400. ఇక్కడ బాగుందండి. ఇప్పుడు మెయిన్ పాయింట్, ఈ 7,000 అనేది ఏ టర్మో కనుక్కుంటే నువ్వు 1995కి అంత యాడ్ చేయాలి. అర్థమవుతుందా? ఈ 7,000 అనేది ఏ సంవత్సరమో కనుక్కోవాలి. అది ఒకవేళ ఎంత నంబర్ వస్తుందో అంత నంబర్ ఈ 1995కి కలిపితే మనకి ఆ ఇయర్ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, అర్థమైందా? ఫార్ములా ఏంది మనకి? A ప్లస్ n-1 D ఈక్వల్ టు AN. ఏ ఎంత మనకి? 5,000. బాగా వినండి. ప్లస్ ఎన్ ఏ టర్మ్ తెలుగు నంబర్ ఆఫ్ టర్మ్ కనుక్కొని ఫార్ములా డిస్టెన్స్ ఎంత? 200 ఈక్వల్ టు ఏఎన్ ఎంత? 7,000. ఓకే, చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, 5,000 ప్లస్ చేస్తుంది. ఇతరులకు పోతే ఏమవుతుంది? మైనస్. వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి, అర్థమవుతుంది. వినండి, ఫస్ట్ వినడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ప్లస్ చేస్తుంది. ఇతరులకు పోతే ఏమవుతుంది? మైనస్. n-1 200 ఈక్వల్ టు 7,000 మైనస్ 5,000. చూడండి, కొందరికి స్టెప్స్ రాయలేక ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ చేస్తుంది, అవతల పోతే మైనస్. ఇంకా మిగతాది అలాగనే రాసుకోవాలి. ఈ స్టెప్స్ అర్థం కాక చాలా మంది ఇక్కడనే అయిపోతారు. ఏం రాస్తున్నారు, ఏం కథను అర్థం కావట్లేదు అని అనుకోవద్దండి. వినండి, వినడం ప్రాక్టీస్ చేయండి. ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే మైనస్. మనకి ఎన్ని కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, n-1
200 ఈక్వల్ టు 7000 లోపల 5000 పోతే 2000 ఎంత 2000 మనకి n వాల్యూ కావాలి కాబట్టి దాని పక్కన ఏం చేస్తుంది 200 ఇంటూ చేస్తుంది అవతల పోతే ఏమైతే డివైడెడ్ బై అవుతుంది n మైనస్ 1 ఈక్వల్ టు 2000 బై 200 0 క్యాన్సల్ 0 క్యాన్సల్ 2 1 జా 2 10 జా కదా బాగా చూడండి 0 క్యాన్సల్ 2 1 జా 2 10 జా ఓకే n మైనస్ 1 ఈక్వల్ టు 10 వచ్చింది మనకి n వాల్యూ కావాలి -1 అవతల పోతే ఏమవుతుంది +1 అవుతుంది అంటే n ఈక్వల్ టు 10 ప్లస్ 1 అంటే n ఈక్వల్ టు 11 అంటే n వాల్యూ ఎంత వచ్చింది మనకి 11 వచ్చింది ఇక్కడతో ప్రాబ్లం అయిపోలేదు మనం 1995కి 11 కలపాలి ఎందుకు కలపాలి మనం ఇయర్ కనుక్కోవాలి ఇక్కడ ఏంది ఇయర్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు సపోజ్ 7000 అనేది 11 టర్మ్ వచ్చింది అంటే మనం ఇప్పుడు 11th టర్మ్ కాబట్టి 1995కి ఎంత కలపాలి 11 కలపాలి ఇప్పుడు ఏంది 11 కలపాలి అలా 11 కలిపినప్పుడు వచ్చే ఇయరే మనకి ఏ ఇయర్ తెలుస్తుంది ఓకే ఇక్కడ చూడండి 1995 ప్లస్ 11 కలపండి మొత్తం ఎంత 9 ఎంత వస్తుంది 5 1 6 10 0 మళ్ళా 10 2 అంటే ఇక్కడ చూడండి 2006 వచ్చింది అంటే అతను ఆ శాలరీ అంటే 7000 తనకి ఎప్పుడు అందుతుంది 2006లో అందుతుంది అనమాట ఓకే అర్థమైందా ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే చూడండి ద ఇయర్ ఆఫ్ ఈస్ income reached in 206 అనమాట అంటే ఏ సంవత్సరం అందుతుంది తనకి 2006లో అతనికి 7000 అందుతుంది అనమాట ఓకే డైట్స్ నోట్ డౌన్ ఓకే గైస్ ఎక్సర్సైజ్ 5.2 లోనే 20th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం పర్ఫెక్ట్ గా వినండి అర్థమవుతుంది ఓకే వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి అసలు మ్యాథ్స్ రాకపోవడానికి కారణం వినకపోవడానికే ఫస్ట్ కారణం ఆ లెక్కలు గీకలు అంత పక్కన పెట్టేయండి ఫస్ట్ వినడం ప్రాక్టీస్ చేయండి ఓకే ఇక్కడ చూడండి 20th క్వశ్చన్ రామ్కలి సేవ్డ్ 5 rupees in the first week of a year and then increased her weekly savings by 1.75 if in the nth week here weekly savings becomes 13.75 find the n ఇక్కడ చూడండి క్వశ్చన్ బాగా వినండి మళ్ళీ ఇంకోసారి అవుతున్నాను క్వశ్చన్ బాగా వినండి చదివేటప్పుడు బాగా వినండి రామ్కలి సేవ్డ్ 5 rupees in the first week of year ఇక్కడ వరకు వినండి ఇక్కడ చూడండి రామ్కలి బాగా వినండి రామ్కలి ఒక సంవత్సరంలో మొదటి వారంలో 5 రూపాయలు సేవ్ చేసింది ఎంత ఫస్ట్ వీక్ లో ఎంత సేవ్ చేసింది 5 రూపీస్ సేవ్ చేసింది ఓకే ఇక్కడ చూడండి మళ్ళా అండ్ దెన్ ఇంక్రీజింగ్ ఇయర్ వీక్లీ సేవింగ్స్ బై 1.75 రూపీస్ అంటే ఇలా ప్రతి వారానికి వారం వారానికి 1.75 రూపీస్ పెంచడం జరుగుతుంది అంటే సెకండ్ వీక్ వచ్చేసి తలకల 5 రూపీస్ ప్లస్ 1.75 రూపీస్ ఇలా యాడ్ చేసుకుంటా 2వ వారానికి 3వ వారానికి 4వ వారానికి 5వ వారానికి 6వ వారానికి ఇలా పెంచుకుంటా వెళ్ళడం జరుగుతుంది ఓకే అలా అయితే if in the nth week here weekly savings becomes 13.75 rupees find the n ఇక్కడ చూడండి అలా పెంచుకుంటా 1.75 పెంచుకుంటా వెళ్తే 13.75 రూపీస్ ఎప్పుడు ఏ వారం కల్లా చేస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ బాగా చెప్తున్నానండి 13.75 రూపీస్ అలా పెంచుకుంటా 1.75 పెంచుకుంటా వెళ్తే 13.75 రూపీస్ ఏ వారం కల్లా సేవ్ చేయడం జరుగుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ ఓకే అర్థమైందా అలా మనం లెక్క చేయాలి ఓకే ఫస్ట్ ఇక్కడ 13.75 నే ఏఎన్ అనుకోవాలి మనం ఓకే సొల్యూషన్ రామ్కలి అక్కడ ఉన్నది రాస్తున్నా చూడండి రామ్కలి సేవింగ్ మేడ్ చేసింది అని అర్థం అనమాట మేడ్ అంటే చేసింది అని అర్థం మేడ్ ఇన్ ఫస్ట్ వీక్ ఎంత చేసింది ఫస్ట్ వీక్ లో 5 రూపీస్ చేసింది కదా అండ్ మళ్ళా సేవింగ్ మేడ్ ఇన్ సెకండ్ వీక్ ఇప్పుడు చూడండి బాగా వినండి సెకండ్ వీక్ ఎంత 5 రూపీస్ ప్లస్ 1.75 రూపీస్ చేయండి ఇగో ఇక్కడ చూడండి ఇలాంటి పాయింట్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూడండి ఇక్కడ 1.75 ని పాయింట్ యూతలు కలుపుకోవాలి మీరు ఏంది పాయింట్ యూతలు కలుపుకోవాలి చూడండి గుర్తుపెట్టుకోండి 5 7.6 చూసినారా పాయింట్ యూతలు కలుపుతున్నాను అంటే ఎంత వచ్చింది 6.75 రూపీస్ అంటే 2వ వారం ఎంత సేవ్ చేసింది తను 6.75 రూపీస్ సేవ్ చేసింది మళ్ళీ సేవింగ్ మేడ్ ఇన్ థర్డ్ వీక్ ఇది థర్డ్ వీక్ ఇప్పుడు చూడండి థర్డ్ వీక్ రావాలంటే ఏంది 2 వారాలు దాటిన తర్వాతనే కదా 3వ వారం వచ్చేది అంటే 2వ వారం ఎంత మనకి
సేవ్ చేసింది 6.75 ప్లస్ ఇప్పుడు మళ్ళీ మూడో వారానికి ఎంత పెంచుతాం 1.75 రూపీస్. అర్థమవుతుందా? వారం వారం ఇక్కడ పెంచుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి 6.75 అంటే రెండో వారాన్ని మళ్ళీ మూడో వారాన్ని 5 5 10 7 7 14 15. చూడండి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ 6 7 8 ఎంత వచ్చింది 8.15 రూపీస్ వచ్చింది. 8.15. ఓకే ఇక్కడ చూడండి కదా. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. మనం దీన్ని ఏపీ రాయాలి. ఏపీ ఎలా రాస్తాం? ఇక్కడ చూడండి ఏముంది ఫస్ట్ వీక్ 5 6.75 8.50 తర్వాత డాష్ 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 డాష్. ఇక్కడ ఏఎన్ ఏమనుకోవాలి మనము 20.75 రూపీస్ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి మనం 20.7? అసలు ఈ 20.75 అనే టర్మ్ ఏదో కనుక్కోనికా. అర్థమవుతుందా? ఆ టర్మ్ కనుక్కోనిక ఫార్ములా ఏది మనకి ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి నే ఫార్ములా. ఆ టర్మ్ ఆ ఎన్ వాల్యూని కనుక్కోనికనే మనం దీన్ని ఏమనుకుంటాం ఏఎన్ 20.75 అనుకుంటాం. ఓకే ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు 5 డి ఈక్వల్ టు డి టు ఫార్ములా ఏంది a2 మైనస్ a1. a2 ఎంత మనకి 6.75 మైనస్ a1 ఎంత 5. ఇదంతా చేస్తే ఎంత వస్తుంది 1.75 వస్తుంది. ఎంత అదే కదా మనకి ఇక్కడ వారం వారం అంటే ఎంత వస్తుంది 1.75. ఏఎన్ ఈక్వల్ టు ఎంత 20.75. ఇప్పుడు చేద్దాం. ఫార్ములా ఏంది మనకి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు ఏఎన్. ఓకే ఏ టర్మ్ కనుక్కున్నాం. టర్మ్ కనుక్కొని ఇక్కడ ఫార్ములా అదే చూడండి గుర్తుపెట్టుకోండి. ఏ ఎంత మనకి 5 ప్లస్ ఎన్ మైనస్ 1 డి ఎంత మనకి 1.75 ఈక్వల్ టు ఏఎన్ ఎంత మనకి 20.75. ఓకే ఇక్కడ చూడండి ఇది ప్లస్ అవతల వేస్తే ఏమవుతుంది మైనస్ ఎన్ మైనస్ 1.75 ఈక్వల్ టు 20.75 మైనస్ 5. ఇప్పుడు చూడండి ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్. ఇక్కడ బాగా నుండి పాయింట్స్లలో ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది క్యాలిక్యులేషన్. వీటి మాత్రం చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. మొత్తం 20.75 లోకల్ ఎంత తీసేయాలి 5 తీసేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పాయింట్ మనకి రెండు నంబర్లు పాయింట్స్ లో ఉండే పాయింట్ కింద పాయింట్ వేసుకోండి. ఒకవేళ ఒక నంబర్ పాయింట్స్ లో ఉండి ఒక నంబర్ మామూలుగా ఉందనుకోండి దాన్ని పాయింట్ యువతల నుంచి వేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే 5 7 పాయింట్ ఇక్కడ అప్పు తెచ్చుకుంటాం 10 లోకల్ 5 వస్తే 5 ఇక్కడ 1 ఉంటుంది అంటే ఎంత వచ్చింది 15.75. 15.75. ఓకే ఇప్పుడు చూడండి n మైనస్ 1.75 మనకి ఏం కావాలి n వాల్యూ కావాలి. ఇది ప్లేస్ ఇది ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది అవతల పోతే మొత్తం డివైడెడ్ బై అవుతుంది. n మైనస్ 1 ఈక్వల్ టు 15.75 బై 1.75 కదా. ఇక్కడ చూడండి ఇది అలాగనే రాస్తుంది. ఇది ఇంటూ చేస్తుంది 1.75 అవతల పోతే మొత్తం డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ చూడండి మనం దీన్ని పాయింట్స్ లో ఉంది ఏంది p బై p ఇప్పుడు డెసిమల్ లో ఉంది. డెసిమల్ లో ఉన్న దాన్ని p బై q ఫామ్ లెక్క చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి తెలుసా మీకు ఇది ఇక్కడ చూడండి పాయింట్స్ లో ఉంది ఏంటి 1s 10s కదా పాయింట్స్ లో అంటే ఎంత 100 పాయింట్స్ లో తీసేసేటప్పుడు 1.75 ఏమనొచ్చు 175 బై 100. రెసిప్రోకల్ చేయండి. ఇప్పుడు n మైనస్ 1 ఈక్వల్ టు బాగా చూడండి రెసిప్రోకల్ ఎలా చేస్తున్నాను 1575 బై 100. ఇది అలాగనే ఉంటుంది. దీన్ని రెసిప్రోకల్ చేయాలి ఇంటూ 100 బై 175. 100 క్యాన్సల్. ఓకే ఇక్కడ బాగా చూడండి n మైనస్ 1 క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేస్తే మీరు ఖచ్చితంగా భాగారం చేసి చూడండి. ఇక్కడ చూడండి మీరు 5 తో క్యాలిక్యులేషన్ చేయండి. అంతా 5 తో క్యాలిక్యులేషన్ చేయండి 1 9s పోతుంది. మీరు క్యాలిక్యులేషన్ చేయండి 5 టేబుల్ తో మొత్తం అంటే భాగారం చేయండి 5 టేబుల్ తో క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళండి ఈజీగా వస్తుంది. ఎంత వస్తుంది అంటే మొత్తం 9 వస్తుంది. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే మైనస్ 1 అవతల పోతే ఏమవుతుంది +1 9 + 1 అంటే n ఈక్వల్ టు ఎంత వస్తుంది 10 వస్తుంది. అంటే 10వ వారానికి అలా పెంచుకుంటూ 1.75 1.75 1.75 పెంచుకుంటూ వెళ్తే 10వ వారం కల్లా అంటే 10వ వారం కల్లా 20.75 తను సేవ్ చేస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు ఏమని రాయొచ్చు దస్ ఇన్ ద 10th వీక్ హియర్ సేవింగ్స్ బికమ్ 20.75 రూపీస్. ఓకే ఓకే గైస్ అర్థమైంది కదా. అంటే 10వ వారం కల్లా తను
₹20.75 సేవ్ చేయగలుగుతుంది. ఓకే, మీరు ఖచ్చితంగా చివరి వరకు ఏంటంటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ మన ఛానల్ జరగని చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నేను ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డన్.